గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం రద్దయింది. ఇంజన్ లో సాంకేతిక లోపంని పైలట్ గుర్తించారు. విమానాన్ని రద్దు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. బ్రేకింగ్ న్యూస్ పని చూస్తున్నాం. విమానంలో వెళ్లాల్సిన గొట్టిపాటి రవి, ప్రత్తిపాటి, కన్నా లక్ష్మీనారాయణతో పాటుగా 70 మంది ప్రయాణికులు ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం రద్దయింది. కారణం ఇంజన్ లో సాంకేతిక లోపం ఉన్నట్టుగా పైలట్ గుర్తించారు. అయితే వెంటనే విమానాన్ని రద్దు చేశారు ఎయిర్పోర్ట్ అధికారులు. అయితే ఆ విమానంలోనే గొట్టిపాటి రవి, ప్రత్తిపాటి, కన్నా లక్ష్మీనారాయణ ప్రయాణించాల్సి ఉంది. వాళ్లతో పాటుగా 70 మంది ప్రయాణికులు కూడా అదే విమానంలో ప్రయాణించాల్సి ఉంది. సో ఇప్పుడు విమానాన్ని రద్దు చేశారు. ఏం జరిగింది మా ప్రతినిధి వసంత్తో మాట్లాడి తెలుసుకుందాం. వసంత్, ఇంజన్ లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. మరి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారా ఆ ప్రయాణికులకి? ఏంటి ఆ సాంకేతిక లోపం? ప్రస్తుతం ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేశారు. టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే ఫ్లైట్ నిలిపివేసినట్టుగా ఇటు ప్రయాణికులకి ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫ్లైట్ లో వెళ్లాల్సినటువంటి ప్రయాణికులను ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఎవరైతే కామన్ ప్యాసింజర్స్ ఉన్నారో వారంతా కూడా వేరే ఫ్లైట్ లో ప్రత్యామ్నాయంగా వెళ్తిరిగారు. అయితే ఇదే ఫ్లైట్ లో ఇటు మంత్రి గొట్టిపాటి రవితో పాటు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, అలాగే పత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు మంత్రులు కూడా ఉండటంతో ప్రస్తుతం ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. దాదాపు ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ప్రస్తుతం వారంతా కూడా వెందిరిగారు. అయితే రోడ్డు మార్గంలో కొంతమంది వెందిరిగా, మరికొందరు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అయితే తరచూ ఇటీవల కాలంలో గన్నవరం ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో గన్నవరం నుంచి ఎక్కడికి వెళ్లాల్సి ఉంది? సో గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. అయితే చివరి నిమిషంలోనే ఫ్లైట్ లో సాంకేతిక లోపం ఉన్నట్టు కూడా గుర్తించారు. జనరల్ గా ఫ్లైట్ కి సంబంధించి ర్యాండమ్ చెకింగ్ మాత్రమే కాదు, పూర్తిగా ఫ్లైట్ మొత్తాన్ని వెరిఫై చేసిన తర్వాత ఫ్లైట్ చార్ట్ ప్రకారం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే టేకాఫ్ కి అనుమతిస్తారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపం గుర్తించడంతోనే రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ వసంత్.